దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన వారాల నుంచి మరి ప్రత్యేకంగా ప్రతి వారము చక్కటి ప్రత్యేకమైన వర్తమానము దేవుడు మనకి ఈ యొక్క ప్రకటన గ్రంథము నుంచి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దినమందు కూడా చక్కటి వాక్యాన్ని మనము ధ్యానం చేయబోచు ఉన్నాం. గడిచిన సమయాల్లో మరి ఎపిసు సంఘం కొరకు అలాగే స్మారణ సంఘం కొరకు మనము స్పష్టంగా తెలుసుకుని ఉన్నాము. ఈ యొక్క దినమందు కూడా మరి మరొక 2 సంఘాల గురించి ప్రత్యేకంగా మనము ధ్యానం చేద్దాం. మొదటగా మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించి మరి చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి నీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా నేను నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మేము గ్రహించుకోవడానికి సహాయం చేస్తారని నీ చిత్తమైతే ప్రభువా, మా యొక్క మాటలు కాదు కానీ మీ యొక్క మాటల ద్వారా ఈ యొక్క సంఘాల కొరకు ప్రభువా మేము ధ్యానం చేస్తుండగా నేను చక్కటి వాక్యములు మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన వారమందు మనము ఎపిసు సంఘం కొరకు అలాగనే స్మారణ సంఘం కొరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగనే మరొక 2 సంఘాలు మరి తదుపరిగా మనకి సంఘాలు ఏం కనబడుతున్నాయంటే పెర్గమ సంఘము అలాగనే తైతీరా సంఘము మనకి కనబడుతూ ఉన్నది. కనుక ఈ యొక్క సంఘాల గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. చాలా మంది 30 నిమిషాలు ఎక్కువగా నిడివి కాలం ఉంటుంది కాబట్టి చాలా మంది చూడలేకపోతున్నారు. ఏమండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. మనము ధ్యానం చేయాలి, మరి చూడకుండా వెళ్ళిపోవద్దు. చివరి వరకు ఈ యొక్క వాక్యాలను ధ్యానం చేసి సంఘాల గురించి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి గొప్పగా ఆశీర్వదింపబడతారని నేను మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మొదటిగా మనము పెర్గమ సంఘము గురించి మనము ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క పెర్గమ సంఘము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17 వాక్య భాగములో ఇక్కడ మనకు కనబడుతున్నది ఈ యొక్క పెర్గమ సంఘం కొరకు. ఈ యొక్క పెర్గమ సంగమానికి మరి అర్థం ఏంటంటే ఎత్తైన కోట, ఎత్తైన కోట. ఈ పెర్గమ సంఘంలో ఏం జరిగి ఉన్నది? ఈ పెర్గమ సంఘము నడిపించబడుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారు, ఏ రాజులు ఉన్నారు అన్నది మనం చూసినట్లయితే కాన్స్టెంట్ ద గ్రేట్ ఈ యొక్క రాజు ఉన్నాడు. అలాగనే థియోడీషియన్ 1, మరి చాలా మంది టోలమీ 1, టోలమీ 2, టోలమీ 3 ఇలాగ కొంతమంది రాజులు ఉన్నారు. అలాగనే ఇక్కడ థియోడీషియన్ అనే 1 అంటే మొదటి వ్యక్తి. అక్కడ కొన్ని పేర్లకి 1, 2, 3 1వ రాజు, 2వ రాజు, 3వ రాజు అలాగన కొన్ని పేర్లు లెక్కించబడుతూ ఉంటాయి. అలాగనే ఈ యొక్క సమయంలో మరి థియోడీషియన్ అనే ఒక రాజు చక్రవర్తి ఆ కాలంలో ఉన్నారు. మరి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలము 306 నుంచి ఇంచుమించుగా 395వ సంవత్సరం వరకు ఈ కాలము జరిగి ఉన్నది. ఏమండి, 313 నుంచి 538వ కాలం వరకు జరిగినది. ఈ యొక్క సంఘటన జరిగిన ఈ యొక్క కాలాన్ని మనం ఏమంటున్నామంటే సంఘము రాజ్యములో కలిసిన యుగం సమయం. అది సంఘాలు అనగా ఈ యొక్క సంఘం ఏమైనదంటే రాజ్యంతో కలిసిపోయిందండి. మనము లోకానికి వేరుగా మనము ఉండాలి. ఏమండి, లోకంతో కలపబడిన రీతిగా మనం ఉండకూడదు. ఒకవేళ కలపబడినట్లయితే మనము ఎలా ఉంటామంట, నులివెచ్చిన స్థితిలో ఉంటాం. ఎపిస్టీలో ఉంది కదా నులివెచ్చిన స్థితి. ఈ యొక్క 2వ సంఘానికి కూడా నులివెచ్చిన స్థితిలో మీరు ఉన్నారని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి మొదటి సంఘం అయితే ప్రేమను మర్చిపోయింది, మొదటి ప్రేమను మర్చిపోయింది. 2వ సంఘం అయితే నులివెచ్చిన స్థితిలో ఉన్నది. మరి ఈ యొక్క 3వ సంఘాన్ని గురించి మనము ధ్యానం చేద్దాము. ఇక్కడ మొదటిగా మనము ధ్యానం చేయవలసిన వాక్యంలో మనం చూసినట్లయితే 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘము సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడైన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా. 2 అంచుల ఖడ్గము మనం ఎక్కడ చూడమండి, 2 అంచుల ఖడ్గము ఎక్కడ చూడం. కానీ పూర్వములో అటువంటి ఖడ్గాన్ని వాడేవారంట, రాజులు వాడేవారంట.
అంటే ఆ ఖడ్గానికి రెండు అంచుల పొదురు ఉంటది. ఒకవేళ శత్రువు ఈ ప్రక్క నుంచి వస్తే ఇలాగా దూయొచ్చు, ఈ ప్రక్క నుంచి వస్తే ఇలాగా మరి అతన్ని చంపవచ్చు. అలా అటువంటి ఖడ్గాలు ఉండేవి. అయితే ప్రియమిత్రులారా, ఇక్కడ రెండంచులు గల ఖడ్గం ఏంటంటే దేవుని యొక్క వాక్కు. దేవుని స్తోత్రము కలిగిన ఈ యొక్క దేవుని యొక్క వాక్కు రెండంచుల ఖడ్గము వంటిది. చాలా షార్ప్ గా ఉంటది. ఏమండి? చాలా షార్ప్ గా ఉంటుంది. దేవుడి యొక్క మాట, దేవుడు ఒక్కసారి ఏదైనా అన్నాడంటే అది తప్పక జరుగును. ఏమండి? నీరు ఒక ప్రక్కకు వెళ్ళిపోమంటే ఒక ప్రక్కకు వెళ్ళిపోయిందండి. జంతువులు రమ్మంటే జంతువులు వచ్చి ఉన్నాయండి. ఈ యొక్క లోకాన్ని నోటి మాట ద్వారా ఆయన సృష్టించి ఉన్నాడు. ఆయన యొక్క మాట అంత గొప్పది, అంత షార్ప్ గా ఉంటుంది. మన మాటలైతే కొంతమందికి అర్థం కాకపోయినా దేవుని యొక్క మాట స్పష్టంగా అర్థమవుతుంది. ఏమండి? కనుక ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క మాటను ఎప్పుడు మనము వినటానికి సంసిద్ధంగా ఉండాలి. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్న అని నేను ఎరుగుదునో, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అతియోను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రము కలిగాక ఇక్కడ ఒక వ్యక్తిని చంపి ఉన్నారండి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఇక్కడ ఆ వ్యక్తి పేరు అంతియోను అనే వ్యక్తి అక్కడ జనుల ఎదుట చంపబడి ఉన్నారు. ఒక రాజు ఏం చేస్తున్నాడంటే, నీరో చక్రవర్తి, ఆయన ఏం చేస్తున్నాడంటే నా స్తూపము అనగా తన యొక్క ప్రతిబింబాన్ని ప్రతి సంఘములో, అనగా సంఘం అంటే దేవుని యొక్క మందిరము, అలాగనే అన్య మందిరములు కూడా తన యొక్క స్తూపాన్ని పెట్టుకొని అక్కడ ఆరాధన చేయాలని. అయితే ఆ యొక్క విగ్రహారాధన చేయకూడదని దేవుని యొక్క వాక్యం ఉన్నది కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అటువంటి ఆరాధన నేను చేయనని అక్కడ నిలిచి ఉన్నాడు. విగ్రహారాధన దేవునికి అసహ్యముగా ఉన్నది. అటువంటి అసహ్యమైన కార్యములు నేను చేయనని అతను నిలబడి ఉన్నాడు. అంతియోపాస్ మరణాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. ఈ రోజున మనము ఎవరైనా మన మధ్యకు వచ్చి నీవు ఫలానా మాట పలికితే నీ బ్రతుకవు, లేదంటే నిన్ను చంపేస్తాను, లేదంటే ఈ యొక్క ఖడ్గము ద్వారా నిన్ను పొడి చేస్తాను అన్న వెంటనే వారు చెప్పిన మాట మనము పలుకుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యము మన యొక్క మరణ ప్రయంతం వరకు విశ్వాసముగానే ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వెలిగించబడాలి. మన యొక్క మాట ద్వారా, మన యొక్క క్రియల ద్వారా. మరణము వెంటాడిన కూడా అపోస్తలుడైన పౌలు అతను ఎక్కడికి వెళ్తున్నా కూడా తన వెంటే మరణము బయలుదేరుచూ ఉన్నది. ఎంతో మంది ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన ఎవరికి లొంగలేదు. కేవలం దేవునికి మాత్రమే లొంగాడు. దేవుని యొక్క మాట ప్రకారముగానే ఆయన జీవించాలి. చివరి జీవించినంత కాలము నేను బ్రతుకుడకిస్తే చావైతే నేనే. అటువంటి విశ్వాసము మనలో ఎంతమందికి ఉన్నదంటారు? సంఘానికి వస్తున్న విశ్వాసులకి లేకపోయినాను సంఘములో ఉంటూ దేవునికి సేవ చేస్తున్న వారికి ఎంతమందికి విశ్వాసం కలిగి ఉన్నది? అటువంటి విశ్వాసం ఈ రోజున ప్రియ బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మత్తయి సువార్తలో చక్కటి మాట ఉన్నది, అది మనం ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త చక్కటి మాట ఉన్నది. మనము ఈ యొక్క లోకంలో ఏ విధంగా స్థిరపడుతున్నామంట, 10వ అధ్యాయం 22వ వాక్యం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడదు. దేవుని స్తోత్రము కలిగాడు. గొప్ప చక్కటి స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. చులకనైన శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఆ సంఘం నుంచి తప్పిపోవడము కాదు, లేకపోతే ఆ స్థలం నుంచి తప్పిపోవడము కాదు, దేవుని యొక్క వాక్యము చేతపుచ్చుకోవాలి. ఇంకెప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేయగలము?
స్పష్టంగా, నిర్భయముగా. ఏమండి, ఆదిలో అనగా యేసు ప్రభు ఉన్న కాలంలో దేవుని యొక్క వాక్యం విత్తుచున్నప్పుడు సాతానుడికి వణుకు పుట్టి ఉన్నది. ఈ నేటి దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యము పుట్టుచున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నలుమూలలా వెలుచున్నప్పుడు సాతానుడికి వణుకు పుట్టుతూ ఉన్నది. ఎంతో మందిని చంపించేస్తున్నాడు, ఎన్నో సంఘాలను కాల్చివేస్తున్నాడు, ఎంతో మందిని బాధపడుతున్నాడు, హింసిస్తూ ఉన్నాడు. ఇవన్నీ దేనికి సూచన అంటారు? దేవుని యొక్క రాకడకు సూచన. అలా అని మనము తప్పించుకోకూడదు ఎప్పుడు. ఏమండి, మన మీదకి రావటం లేదులే, ఆ శిక్ష మన మీదకి రావటం లేదులే, లేకపోతే నన్ను ఎవరు ఏమనటం లేదులే అని నీవు తప్పించుకోకూడదు. ఎవరైతే బాధించబడుతున్నారో వారికి దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు వారిని ఏం చేయాలి? మనసును దృఢపరచబడాలి. ఇదిగో మనము దేవుని యొక్క వాక్యం ఇస్తున్నాము కాబట్టి ఎన్నో హింసలు వస్తాయి. అంతవరకు మనం సహిద్దాము, అప్పుడు మనము రక్షించబడే రీతిగా ఉంటామని మనము వారిని ధైర్యపరచాలి. కనుక ప్రియమిత్రులారా, ధైర్యపరుస్తూ ఉన్నామా? ఇక్కడ 14 నుంచి 15 వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ చక్కటి మాట ఉన్నది. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఊరియొడ్డు మని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఏమండి, దేవునికి మందిరానికి వస్తున్నారు కానీ వారు దేవునికి మాట ప్రకారంగా వారు జీవించట్లేదు. వారిలో ఏమున్నదంట? ఇక్కడ బిలాము బాలాకు వారిని సంబోధించాడు. అక్కడ వారు ఏం చేశారంటే ధనానికి ఆశపడిపోయారు. ధనానికి ఆశపడిపోయి వీరిని ఏ రీతిగానైనా శపించవచ్చు, పర్వాలేదు అని అనుకున్నాడు. కానీ మూగ జంతువు ద్వారా దేవుడు బుద్ధి చెప్తున్నాడు ఆ ప్రవక్తకి. ఈ రోజున ప్రియమిత్రులారా, మనకు కూడా దేవుడు బుద్ధి చెప్పాలని చూస్తున్నాడు. కానీ మన మీద ఎంతగానో ఆయన ప్రేమ కురిపిస్తున్నాడు కాబట్టి ఇంతవరకు ఆయన సహిస్తూ ఉన్నాడు. ఏమండి, ఇంతవరకు సహిస్తున్నాడు. అటువల్లనే నికోలాయితుల బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. గడిచిన ఆ యొక్క సంఘాల గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యం మనకు కనపడి ఉన్నది. ఏమండి, నికోలాయితుల ఆ యొక్క మాటకు అర్థం ఏంటంటే మనము ధ్యానం చేస్తాం. జారత్వము, వ్యభిచారము, విగ్రహారాధన, ఏమండి, దొంగతనము, ఇవన్నీ వాళ్ళు ఉంటాయి. ఏంటంటే నేను దేవుడికి మందిరానికి వెళ్తూ ఉన్నాను, నేను ఏం చేసినా పర్వాలేదు, వ్యభిచారించినా పర్వాలేదు, దొంగలించినా పర్వాలేదని ఒక ఆలోచన వారు నింపుకుంటూ ఉంటారు. కనుక అటువంటి క్రియలు నీలో ఉన్నాయి, అవి విడిచిపెట్టాలని ప్రభువు అడుగుచూ ఉన్నాడు. అటువల్లనే నికోలాయితుల బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. వీరందరూ ఏం చేస్తారంటే వ్యభిచారించి పర్వాలేదు, దేవునికి మందిరానికి వచ్చి క్షమాపణ అడుగు, లేదంటే ఆ దశమ భాగమే నీ యొక్క పాపములన్నీ తొలగించబడతాయి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఖడ్గము, దేవుని యొక్క నోట నుండి వచ్చు ఖడ్గం ఏంటి? ఏమండి, ఆనాటి దినాల్లో కొన్ని సంవత్సరాల క్రితము నోటులో వచ్చి బొమ్మలు తీసేవారు, లేకపోతే ఆ యొక్క ఏదో తాయెత్తు లాంటివి తీసేవారు. దేవుడు అటువంటి తీయడు. కానీ ఖడ్గము అనగా దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరికంటారు? ఎవరికి? ఎవరైతే దుర్బోధ చేస్తున్నారో, ఎవరైతే వ్యభిచారించినా పర్వాలేదని తెలియజేస్తున్నారో వారికి దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఏమండి, కొన్ని తప్పుడు బోధలు కలిగిన వారు మనలో ఉన్నారు, వారి కొరకు చెప్తున్నాడు దేవుడు. ఏమండి, ఇక్కడ హెబ్రీయులు చక్కటి మాట ఉన్నది, మనం ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయము 12వ వాక్య భాగం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏమండి, ఈ యొక్క లోకపరమైన కత్తి దూసినట్లయితే ఇవన్నీ తెలుసుకుంటుందా? లేదు.
దేవుని యొక్క వాక్యము ఇవన్నీ తెలపబడతారు. ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యం చదువుతున్నామంటే ఈ వాక్యం ద్వారా నేను ఏ పాపం చేశాను అని ఈ వాక్యము మనకి చూపిస్తారు. ఈ చూపించి మనము ఆ పాపము జోలికి మరలా వెళ్ళడానికి ఇది మనల్ని తప్పిస్తూ ఉంటారు. అటువంటి రీతిగా ఈ యొక్క పెర్గమ సంఘానికి దేవుడు సూచిస్తున్నాడు, మాట రాస్తున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుతూ ఉన్న మాట చెవిగలవాడు వినును గాక, జయించేవానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. ఇక్కడ దేవదూతలు భుజించే మన్నాను మీకు నేను ఇస్తానంటూ ఉన్నాడు దేవుడు. తినటానికి రెడీగా ఉన్నావా? ఏమండి, అటువంటి మన్నాను భుజించినట్లయితే మనకి ఎటువంటి మరణం అనేది మనకు ఉండదు. ఏమండి, మరలా ఏమంటున్నారంటే ఇక్కడ 2వ అధ్యాయం 17వ వచనంలో నీకు క్రొత్త పేరు పెడతాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 2వ వచనంలో నీకు కొత్త పేరు పెడతాను అంటున్నాడు దేవుడు. ఆ కొత్త పేరు మనము పొందుకోవాలంటే మారు మనసు అనేది మనకి కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వినబడుతున్నదో వెంటనే ఆ వాక్యం వైపు మనము తేరి చూస్తే తిరిగినట్లయితే దేవుడు బహుగా మనల్ని దీవించి ఆస్వాదిస్తాడు. ఈ మాటలు పెర్గమ సంఘానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మరొక సంఘాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ఈ యొక్క సంఘము పేరు తైతీర సంఘం. ఈ సంఘాన్ని మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 29 వాక్య భాగంలో మనము చూడగలము. ఈ యొక్క సంఘానికి ఒక అర్థం అనేది ఉన్నది. ఏమండి, మునుపుటి సంఘాలు మనము ధ్యానం చేసినట్లుగా ఎఫెసు, స్మరణ, పెర్గమ ఈ యొక్క సంఘాలన్నిటికీ అర్థాలు మనము ధ్యానం చేస్తున్నాము. అలాగే ఈ యొక్క తైతీర సంఘాలకు కూడా ఒక అర్థం అనేది ఉన్నది. ఈ యొక్క అర్థం ఏంటంటే నిరంతర బలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వాక్య భాగంలో ఆ యొక్క రోజులు అనగా 1260వ రోజులు, ఒక రోజు ఈక్వల్ టు ఒక సంవత్సరము సంఖ్యాకాండంలో మనకి కనబడుతూ ఉంటది. కనుక ప్రియమైన మిత్రులారా 1260 సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరాలు అన్నీ ఆ యొక్క సమయంలో దేవుని ప్రజల్ని ఎంతో మంది రాజులు హింసించి ఉన్నారు. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న వారిని సజీవముగా దానము చేస్తున్నారు, అలాగే చిరత్యాగం చేస్తున్నారు, సింహాల బోనులు వేస్తున్నారు. ఈ యొక్క యుగాన్ని మనం ఏమంటున్నామంటే చీకటి యుగము, డార్క్ డేస్ కింద మనం పిలబడుతూ ఉన్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వాక్యాలు మనము ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క 2వ అధ్యాయము 19వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచయను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువై ఉన్నావని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రము కలిగింగాక. మునుపటి సంఘములు మనం చూసినట్లయితే ఆ సంఘాలకి దేవుడు ఒక్కొక్క తప్పిదము మోపి ఉన్నాడు. మీరు ఇటువంటి పాపము చేస్తున్నారని వారికి తెలియచేస్తూ ఉన్నారు. మారు మనసు పొందాలని దేవుడు ప్రార్థయపడి ఉన్నాడు. అయితే ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే నీ యొక్క స్థానాన్ని నేను చూస్తూ ఉన్నా, నీ యొక్క ప్రేమను చూస్తున్నా, నీ యొక్క ఓర్పుని చూస్తూ ఉన్నానని దేవుడు స్వయంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడని మనం ఎలా కనుగోగలమో ఈ యొక్క 18వ వాక్య భాగంలో దేవుని కుమారుడు చెప్పుచున్న సంగతులు ఏమనగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు కదండి. దేవుని యొక్క కుమారుడు చెప్పుచున్న సంగతులు ఏమనగా ఎంతటి మన యొక్క హృదయాన్ని బలపరిచే మాట అండి. ఓర్పు సహనంతో ఉన్న వారికి ఏమండి చివరిలో చక్కటి బహుమతి ఇవ్వబోతున్నాడు. బహుమతులు కాదండి, బహుమతి, నిత్య కిరీటము ఆయన ఇవ్వబోతున్నాడు. నీ యొక్క శరీరాన్ని మహిమ శరీరముగా ఆయన మార్చబోతున్నాడు. కేవలము నీ యొక్క క్రియలు బట్టి. నీకు ఒక యొక్క క్రియలు నీలో లేకపోయినట్లయితే నీ క్రియలు బట్టి అనగా నీ యొక్క మంచి క్రియలు బట్టి దేవుడు చక్కటి బహుమతి ఇవ్వబోచు ఉన్నాడు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన విశ్వాసము, ప్రేమ, కనికరము, జాలి వీటన్నిటి కొరకు అపోస్తలుడైన పౌలు ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే ఇవే కదా దేవుడికి చాలా ప్రాముఖ్యమైనది. నీలో ధనం ఉన్నదా, లేకపోతే నీవు అందంగా ఉన్నావా, లేకపోతే
ఎటువంటి బంగ్లాలు ఉన్నాయి అని కాదు. దేవుడికి కావాల్సినది, నీలో కావాల్సినది ఏంటంటే దేవుని యొక్క హృదయము. దేవుని యొక్క హృదయము. పెరగమ సంఘములో ఒక వ్యక్తి అనగా ఆ వ్యక్తిని సజీవముగా చంపివేసి ఉన్నారు. ఆ వ్యక్తి గురించి ఆ వాక్యము తెలియజేస్తున్నమాట. సాక్షులుగా ఉన్నారని అంటూ ఉన్నారు. ఈ నేటి దినాల్లో కూడా ప్రియమిత్రులారా, మనము దేవుడికి సాక్షులుగా ఉండాలి. దేవుడికి నిందారహితులుగా మనం కనపడాలి. ఏమండి, ఈ సంఘాలన్నీ 5వ శతాబ్దంలోనే కనుమరుగైపోయినా కూడా ఈ సంఘాలు కొన్ని ఈ నేటి కాలాల్లో సూచనగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ రాజులు పరిపాలించిన సమయాన్ని బట్టి, వారు చేసిన క్రియలు బట్టి ఈ సూచనగా కనబడుతూ ఉన్నాయి. ప్రియమిత్రులారా, లౌదేశీయ సంఘము చివరి సంఘమది. ఆ సంఘము ఎప్పటి వరకు ఉన్నదో, ఏమి చేస్తున్నారు అన్నది రాబోయే దినాల్లో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క 20వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలించేద్దాం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా, తను ప్రవర్తనని చెప్పుకునిచున్న యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. దేవుడు స్తోత్రం కలిగాక. దేవుడు ఇక్కడ కూడా ఒక తప్పు అనేది మోపి ఉన్నాడు. ఆ తప్పు ఏంటంటే, యెజెబెలు వంటి క్రియలు నీలో ఉన్నాయి. యెజెబెలు వంటి మనసు నీలో ఉన్నది. యెజెబెలు వంటి తలంపు నీలో ఉన్నది. యెజెబెలు ఎలా చనిపోయిందండి? యెజెబెలు యొక్క రక్తము కుక్కలు నాకినట్లుగా దేవుని యొక్క వాక్యం కనబడుతున్నారు. యెజెబెలు యొక్క భర్త ఎవరు? అహాబు. ఏమండి, అహాబు. మొదటి రాజులు 16వ అధ్యాయము 31వ వచనంలో చాలా చక్కటి మాట మనకు కనపడుతున్నది. ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీయులకు రాజైన ఎద్బాయాలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఏమండి, అంతకు మునుపు అహాబు మంచిగా ఉన్నాడు. ఎప్పుడైతే యెజెబెలుని వివాహం అడి ఉన్నాడో వెంటనే మార్పు చెంది ఉన్నాడు. అనగా ఆ యొక్క యెజెబెలు యొక్క దేవతలను, విగ్రహాలను, బయలుదేవతలను, అస్తోరు దేవతలను ఆయన పూజించడము, వాటికి నమస్కరించడము, సాగిలపడము జరిగినది. ఇశ్రాయేలు పాలిస్తున్నాడు కానీ, దేవుడికి ప్రజలను పాలిస్తున్నాడు కానీ అతనిలో ఎటువంటిది లేదు, దైవత్వము లేదు. ప్రియమిత్రుల, ఈ రోజున మనము దేవునికి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం కానీ జాగ్రత్తలో ఉన్నాం. పాప క్రియలలో ఉన్నాము, పాపపు ఆలోచనలో ఉన్నాము, పాపపు తలంపులో ఉన్నాము. ఇదిగో జ్ఞాపకము చేసుకోమని దేవుడు మరలా మనకి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఏంటంట, యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చి ఉన్నావు. యెజెబెలు స్త్రీని నీ యొక్క హృదయంలో ఉంచి ఉన్నావు, తీసివేయలేదు. దేవుడికి వాక్యము బోధిస్తున్నావు, దేవుడికి మాటలు వింటున్నావు, దేవుడికి పనులు చేస్తున్నావు, దేవుడికి మందిరానికి వస్తున్నావు. కానీ యెజెబెలు స్త్రీని నీలో ఉన్నది, దాని యొక్క క్రియలు నీలో ఉన్నవి. ఒకవేళ అటువంటి క్రియలు మనలో ఉన్నట్లయితే మన యొక్క రక్తము ఆ కుక్కలు నాకినట్లుగా నాకుతాయి. యెజెబెలు చనిపోయిన రీతిగా మనం కూడా చనిపోతాం. రక్తము కక్కుని చనిపోతామండి, రక్తము కార్చుకుని చనిపోతాం. అటువంటి క్రియలు మనలో ఉన్నట్లయితే ఈరోజు భయపడుతూ మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. భయపడుతూ దేవుళ్ళు ఉండాలి. ఎంతకాలము దేవుని యొక్క వాక్యము మన మధ్యన నివసిస్తుంది, సంచరిస్తుంది. ఈరోజు మనము మార్పు చెందాలి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తలను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఏమండి, సమయం ఇచ్చాడు దేవుడు కానీ మార్పు అనేది లేదు.
ప్రవక్త ద్వారా, ఏలియా ప్రవక్త ద్వారా మాట్లాడి ఉన్నారు, కానీ మార్పు అనేది అక్కడ లేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి గృహంలో దేవుని యొక్క వాక్యం ఉంటున్నది, కానీ దాన్ని తేరి చూడరు. దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గం వంటిది. ఆ యొక్క వాక్యము మనలో ఉన్నట్లయితే, మనం చదివినట్లయితే, మనం ఏ తప్పిదములు చేస్తున్నామో, ఏ పాపములు చేస్తున్నామో అది స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. ప్రియ దేవుని సంగమా, అందుకని మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చితని కానీ మారు మనసు పొందలేదు. కానీ మనము మారు మనసు పొందాలని దేవుడు మరలా మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచారించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందుతేనే గాని వారిని బహు శ్రమల పాలు చేస్తాడు. ఏమండి, దేవుడు శ్రమల పాలు చేస్తాడు, కానీ మరణము అనుభవించే రీతిగా దేవుడు చేయడు. ఏమండి, ఇటువంటి మాట ద్వారా కొంతమంది మనము మరణం అవ్వలే అని దేవుని ఎదుటి నుంచి పారిపోతూ ఉన్నారు. కానీ ప్రియ బిడ్డలారా, దేవుడు సహించేవాడే, దీర్ఘశాంతము కలిగేవాడే. కానీ ఒక్కసారి ఆయన యొక్క దీర్ఘశాంతము మర్చిపోయినాడంటే మనం ఏమైపోతామన్నది మన జ్ఞాపం చేసుకోవాలి. ప్రియ బిడ్డలారా, సమయం లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకుని మారు మనసు పొందవలసిందిగా నేను కోరుచున్నాను. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అనగా యెజెబెలు అని ఆ యొక్క స్త్రీ ఎటువంటి క్రియలు చేస్తున్నదో అటువంటి క్రియలు చేస్తున్న మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడో వారిని అంతము చేస్తానంటూ ఉన్నాడు. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించు వాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఒకవేళ మనం మంచిగా ఉన్నామా, మంచి ఫలము మనం పొందగలము. ఒకవేళ చెడ్డ క్రియలు చేస్తున్నామా, అలా అయితే మనము నరకగ్నిలో వేయబడే అవకాశం ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, ఇటువంటి రీతిగా మనం ఉండాలంటారా? ఇటువంటి రీతిగా మనము జీవించాలంటారా? మనం మారు మనసు పొంది దేవుడికి విధేయత కలిగి మనము జీవిందాము. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అయితే తైతీరాలో కడమవారైనను మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క ఘోరమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నట్టు. మనకేం కలిగి ఉన్నది? నిత్య కిరీటం, మనకు కలిగి ఉన్న విశ్వాసం, మనకు కలిగి ఉన్న ఓర్పు, సహనము, ఇవన్నీ మనము గట్టిగా పట్టుకోవాలి ప్రభు యొక్క రాకడ వరకు. ఇదే మన యొక్క విశ్వాసం అండి, ఇంకేమీ లేదు. ఈ తైతీర సంఘానికి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడు విను. ఒకవేళ మనకి చెవులు ఉన్నట్లయితే, మనకు ఉంటాయి చెవులు ఉంటాయి, కానీ వినేవారుగా ఉంటాయి. ఏదో ఈ యొక్క లోకపరమైన మాటలు చెప్పుకోవడానికి ఎక్కువగా అవకాశం ఇస్తాము, కానీ ఏమండి మనము దేవుని యొక్క మాటలు చెప్పుకోవడానికి దేవునికి ఈ యొక్క అవకాశం అవ్వట్లేదు. ఒక మాట చెప్తూ ఉన్నాను, 1 కొరింథీయుల 5వ అధ్యాయం 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును కదా. ఒక పులిసిన పిండి పులయని పిండిలో, అనగా ఉదాహరణగా ఒక 5 టమాటాలు ఉన్నాయనుకోండి, 5 టమాటాల్లో ఒక టమాటా పాడైపోయినది అనుకోండి, పాడైపోయిన టమాటాను ఆ మంచిగా ఉన్న టమాటాలో పెట్టినట్లయితే మిగతావి కూడా పాడైపోతాయి. అలాగన ఈ లోకములో ఉన్న వారు చెడ్డవారుగా ఉన్నారు. ఆ చెడ్డవారితోటి మనము పొందు చేసుకున్నట్లయితే, అనగా వారితో ఉన్నట్లయితే మనం కూడా చెడిపోయే అవకాశము ఉంటుంది. వారికి మనం ఎంతైనాను మనము దూరంగా ఉండాలి. దృష్టిలో ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులుండి చోటున కూర్చుండక, వారితో మనము ఉండకూడదని మరలా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఈ యొక్క తైతీర సంఘము ద్వారా. కనుక ప్రియ బిడ్డలారా, మనం మారు మనసు పొందుతాం.
మనలో ఎటువంటి యెజెబెలు యొక్క క్రియలు, కార్యములు, తలంపులు లేకుండా చక్కటి సంఘముగా ఉంటూ, చక్కటి రీతిగా ఉంటూ, దేవునికి ఏమండి వినసొంపుగా ఉంటూ, దేవునికి సంపూర్ణముగా మన యొక్క హృదయాన్ని సమర్పించుకుంటూ దేవుని పట్ల జీవించాలని ప్రభుపేట నేను మనవి చేసుకుంటూ, దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినారు. ఈ యొక్క తైతీర సంఘం కొరకు ప్రభువ చాలా స్పష్టంగా మాట్లాడినారు. అవును యేసయ్య, ఈ సంఘంలో ప్రభువ నాన్న యెజెబెలు వంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రియలన్నీ ప్రభువ నాయన మానుకోవాలని, మారు మనసు పొందాలని నేను విజ్ఞాపిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువ మేమందరం ప్రభువ చక్కటి మారు మనసు పొంది, చక్కటి విధేయత కలిగి, చక్కటి సంఘముగా ఉండటానికి సహాయం చేస్తారని నిజముగా ప్రభువ నాయన మా యొక్క జీవితాంతము నీ యొక్క వాక్యాన్ని చేతపుచ్చుకునే తిరిగే బాధ్యత మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.